సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులకు యువతకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బుధవారం యువత పోరును నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి నెలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోటో తీస్తా ఫోటో తీస్తా. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని, వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పే ఆలోచనతో ఈరోజు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసనమండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డంకులు ఏర్పడే మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకుపోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ 6 పేరిట మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి. 7,100 కోట్ల రూపాయలుంటే బడ్జెట్లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడా లేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు 3వ వంతు నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు.
విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేస్తున్నాడు. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనం అని చెప్పి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికీ ఎక్కడ పోయినా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడికి తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు నేనేమి చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి. నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన యువత జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని, ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జరగండి.